హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు శ్రీరామ్ 184. ఈరోజు మనం చిక్కుడుకాయ టమాటా కర్రీ ఎలా చేయాలో చూద్దాము. ఇవి మనకి ఇంట్లో చెట్టుకి కాసినటువంటి నాటు బఠానీ చిక్కుళ్ళు అండి. వీటితో టమాటాలు వేసి కర్రీ ఎలా చేయాలో చూద్దాము. ఈ విధంగా ముందు మనం వీటిని వేనీళ్ళు తీసుకొని కుక్కర్లో వేసి ఒక గ్లాస్ వాటర్ పోసుకొని 4 విజిల్లు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. పక్కన పెట్టేసుకోవాలి. కొద్దిగా ఉప్పు వేసుకొని ఉడికించుకోవాలండి. వీటిలోకి 4 టమోటాలు, 2 ఉల్లిపాయలు కట్ చేసుకొని పెట్టుకోవాలి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నూరు పెట్టుకోవాలండి. ఈ ఉడకేసుకున్నటువంటి చిక్కుల్ని వడకట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. స్టవ్ మీద గిన్నె పెట్టేసుకొని పోపుకి రెడీ చేసుకోవాలండి. తాలింపు గింజలు, ఎండుమిర్చి, ఆనియన్ వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు, మనం ముందుగానే నూరు పెట్టుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్నటువంటి టమోటాలు వేసి కాస్త మగ్గనివ్వాలి. కొద్దిగా ఉప్పు, కొద్దిగా సాంబారు, అలాగే మనం ఉడకబెట్టుకున్నటువంటి చిక్కుడుకాయలు, కాస్త రుచికి సరిపడా కారం వేసుకొని ఒక మంట మగ్గిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలండి. బాగా ఉడికిన తర్వాత మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నటువంటి మసాలా పౌడర్ వేయాలి. లాస్ట్లో కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకోవాలి.